IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. తెలంగాణకు భారీ వర్ష సూచన కారణంగా 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయంటూ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో హైదరాబాద్లోనూ సాయంత్రం మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. వాయుగుండం తుఫాన్గా మారే అవకాశం ఉందా? ఎన్ని రోజులు వర్షాలు పడే అవకాశాలున్నాయి? ఇలాంటి ప్రశ్నలకు సంబంధించి మరింత సమాచారం వాతావరణ శాఖ అధికారిని శ్రావణితో 10 టీవీ ప్రతినిధి తేజస్విని ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. ఈ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. సో ఆ జిల్లాల పేర్లేంటి, అలాగే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, వీటికి సంబంధించి వివరాలు అందించడానికి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారిని శ్రావణి ఉన్నారు. మేడం, వాయుగుండం నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆ జిల్లాలు ఏంటి? మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు మనకి వాయుగుండంగా మారడం చెందింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా ఒరిస్సాకు తీరాన్ని దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇది ఉత్తర కోస్తాంధ్ర మరియు దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో కేంద్రీకరించబడిన వల్ల మనకి కోస్తాంధ్రతో పాటుగా తెలంగాణ జిల్లాల్లో కూడా అక్కడక్కడ మనకి రాత్రికి ఎక్కువ భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదే అవకాశం సూచనందున కొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రెడ్ అలర్ట్ మనకి కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని జిల్లాల్లో మనకి అతి భారీ వర్షపాత సూచన ఉన్నందున ఆ జిల్లాలకు కూడా, అంటే ఉత్తర కొద్దిగా ఈశాన్య మధ్య తెలంగాణ జిల్లాలకు కూడా అతి భారీ వర్షపాత సూచనలో ఆరెంజ్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒకసారి మ్యాప్ ద్వారా చూపించే ప్రయత్నం చేయండి, ఎలా ఉంటుంది? మనకి దాదాపుగా మనకి ఈ ఏరియాలోని, అంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షపాతం నమోదే అవకాశం కనిపిస్తుంది. దాదాపుగా 20 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదే అవకాశం అయితే ఉంది. అలాగే ఖమ్మం మనం చూసుకున్నట్లయితే కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్ పరిసర ప్రాంతాల్లో మనకి అతి భారీ వర్షపాతం దాదాపుగా 19 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగతా జిల్లాలన్నింటిలోకి భారీ వర్షపాత సూచనలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. మనకి పశ్చిమ మరియు దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని ఒక మోస్తరు వర్షపాతం నమోదే అవకాశం అయితే ఉంది ఈ రోజు చూసుకున్నట్లయితే. అదేవిధంగా రేపు చూసుకున్నట్లయితే కొద్దిగా మనకి ఉత్తర వాయువ్య దిశలో మూవ్ అయ్యి దాదాపుగా మనకి దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లోని కొద్దిగా తీరం దాటే అవకాశం ఉన్నంత, తీరం దాటిన తర్వాత ఛత్తీస్గఢ్ మరియు ఉత్తర తెలంగాణ, విదర్భ పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. దీనినందున ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకి అత్యంత భారీ వర్షపాత సూచనలతో పాటుగా రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. మిగతా జిల్లాలన్నింటిలో మనకి కొద్దిగా భారీ వర్షపాత సూచన ఎల్లో అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా హైదరాబాద్ విషయానికి వస్తే ఇక్కడ పరిస్థితి ఎలా ఉండబోతుంది? హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఒక మోస్తరు వర్షపాతం సాయంత్రం చేసి నమోదే అవకాశం అయితే ఉంది. ఈ 3 రోజులు కూడా ఇదే విధమైన వాతావరణం నెలకొనే అవకాశం అయితే ఉంది. అంటే రైతులు కావచ్చు, సామాన్య ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాలకి? రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాలు చూసుకున్నట్లయితే ఎక్కువగా లోతట్టు ప్రాంతాలు ఉంటే ఈ వరద నీరు మునిగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ జిల్లాల్లోని కొద్దిగా జనసంచారం అనేది కొద్దిగా, అంటే బయటగా తిరగడం కానీ కొద్దిగా తగ్గించడం మంచిది. రైతుల వరకు చూసుకున్నట్లయితే దాదాపుగా మార్నింగ్ కొద్దిగా తెరిపించినట్టు కనిపించినప్పటికీ మధ్యాహ్నం నుంచి వర్షపాతం మొదలయ్యే అవకాశం ఉన్నందున ఇరిగేషన్ అనేది పెట్టకుండా ఉండడం అనేది చాలా మంచిదన్నమాట. అంటే ఈ రెడ్ అలర్ట్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి? 2 రోజులు కొనసాగే అవకాశం, తర్వాత నుంచి సాధారణంగా ఉండే వర్షపాతం అనేది. అంటే ఈ వాయుగుండం కాస్త తుఫాన్గా మారే సూచనలు కనిపిస్తున్నాయా? తుఫాన్గా మారే అవకాశం ఉంటుంది. మనకి మాన్సూన్లో తుఫాన్లు అనేవి చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. ఇది మారే అవకాశం కనిపించట్లేదు. కానీ వాయుగుండం మాత్రం మనకి దాదాపుగా రేపటికి కొంచెం తీరం దాకే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ప్రధానంగా హైదరాబాద్లో వర్షం అంటే సాయంత్రం అయ్యాకే పడుతుంది, కాకపోతే ఉదయం కూడా పడే సూచనలు ఏమన్నా ఉన్నాయా? పగలంతా కొద్దిగా జల్లులు కురుస్తాయి, మేఘావృతమైన వాతావరణమే ఉంటుందన్నమాట. రైట్, మనం చూసుకోవచ్చు ఇదే తీవ్రత ఇంకొక 3 రోజులు కూడా కొనసాగుతుంది. అంటే రెడ్ అలర్ట్ కూడా భారీ వర్షాలు, అలాగే అత్యంత భారీ వర్షాలు కూడా మరో 3 రోజుల పాటు కొనసాగుతుంది. అలాగే హైదరాబాద్లో మనం చూసుకున్నట్టయితే మరో 3 రోజుల పాటు కూడా వెదర్ ఇలానే ఉంటుంది. అంటే ఒక మోస్తరు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజుతో తేజస్ని, హైదరాబాద్ వెదర్ ఆఫీస్ నుంచి.